నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ శోభా కిచెన్ అండ్ టైలరింగ్. నేను మీ శోభ. చాలామంది నైట్ పూట డైటింగ్ చేస్తూ చపాతీలు తింటూ ఉంటారండి. మనం ఎంత వద్దనుకున్నా చపాతీలకి కొద్దిగా ఆయిల్ పెట్టాల్సి వస్తుందండి. మనం ఇలా ఆయిల్ లేకుండానే పుల్కాసు మెత్తగా బాగా పొంగేటట్టుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా చపాతీ పిండి తీసుకుంటున్నాను. నేను ఒక కప్పు కొద్దిగా ఎక్కువగానే ఉంటుందండి చపాతీ పిండి తీసుకుంటున్నాను. మీరు ఎన్ని చేయాలనుకుంటే అంత చపాతీ పిండి తీసుకోండి. ఈ చపాతీ పిండిలో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఉప్పు మొత్తం పిండికి కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు వేసుకొని పిండి కలుపుకోవాలండి. వాటర్ ఒక్కసారి ఎక్కువగా వేయకుండా ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. తగినంత వాటర్ వేసుకొని పిండి కలుపుకోవాలి. చపాతీ పిండి కన్నా కొద్దిగా మెత్తగా కలుపుకోవాలండి. పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు బాగా పిండిని ప్రెస్ చేస్తూ ఒక 5 నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత మనకు పిండి బాగా స్మూత్గా రావాలండి. అలా అయితేనే మెత్తగా ఉంటాయి, బాగా పొంగుతాయి. ఇలా 5 నిమిషాల పాటు బాగా ప్రెస్ చేస్తూ కలుపుకున్న తర్వాత 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి. 5 లేక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇవి చేసుకునేటప్పుడు ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ పిండి బాగా కలుపుకోవాలి. అలా అయితేనే మనకు మెత్తగా వస్తాయండి, బాగా పొంగుతాయి కూడా. ఇలా మనకు కావాల్సిన సైజులో 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత కావాల్సిన సైజులో ఉండలు చేసుకోవాలండి. మనం చిన్నగానే చేసుకుంటే బాగుంటుందండి, స్టవ్ పైన కాలుస్తాం కదా. అన్నీ ఇలా ఉండలు చేసి పెట్టేసుకున్న తర్వాత పొడిపిండి వేసుకొని చేసుకోవాలండి. మంచిగా చిన్నగా రౌండ్గా చేసుకోవాలండి. మరి సన్నగా కాకుండా మరి మందంగా కాకుండా చేసుకోవాలండి. ఇవి ఇలా రౌండ్గా చేసేసుకోవాలి. అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత స్టవ్ పైన మనం పెంక పెట్టేసుకోవాలండి. బాగా పెంక హీట్ చేసుకున్న తర్వాత స్టవ్ సిమ్లోకి మార్చుకోవాలి. స్టవ్ సిమ్లోకి మార్చుకున్న తర్వాత ఇలా మనము పొయ్యి మీద వేసేసుకొని ఒక 2-3 సెకండ్ల పాటు కాల్చుకోవాలండి. ఇలా కొద్దిగా బబుల్స్ లాగా రావాలి. కొద్దిగా బబుల్స్ లాగా వచ్చిన తర్వాత రెండో వైపుకు తిప్పేసుకోవాలండి. రెండో వైపుకు తిప్పేసుకొని మనము దీన్ని ఇలా కదుపుకుంటూ కాల్చుకోవాలండి. రెండో వైపుకు మనకు బాగా కాల్చుకోవాలండి. మనకు ఎంతవరకు కాల్చుకోవాలనుకుంటే అంతవరకు రెండో వైపుకు బాగా కాల్చుకోవాలి. ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అలా అయితే బాగా పొంగుతాయండి. ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మంచిగా కాలే వరకు మనము కాల్చుకోవాలండి. తిప్పుకుంటూ కాల్చుకొని ఇంకా ఇలా ఒకసారి చూసుకొని మళ్ళీ మనకు కావాల్సినంతగా మంచిగా కాల్చుకొని ఇంకొక స్టవ్ మీద ఇలా ఏదైనా స్టాండ్ పెట్టేసుకోండి. స్టాండ్ పెట్టేసుకొని స్టవ్ హైలో ఉంచుకోవాలి. స్టవ్ హైలో ఉంచుకొని వేసేసుకుంటే ఇలా బాగా పొంగుతాయండి. చూసారు కదా, ఇలా బాగా పొంగుతాయి. ఇలా స్టాండ్ లేకపోయినా డైరెక్ట్గా పొయ్యి మీద వేసేసుకోవాలండి. డైరెక్ట్గా పొయ్యి మీద వేసుకొని కూడా కాల్చుకోవచ్చు. నేను ఒక 2-3 కాల్చడం చూపించానంటే మా పిల్లలు ఒకటే చూపించారండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయగలరు. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు, కిందనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కగలరు. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. బాయ్.